హాయ్ అండి, ములక్కాయ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ ద్వారా తెలపండి. ముందుగా మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, గసగసాలు, నువ్వులు, చెక్క, లవంగా, ఇలాచి వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి, 3 టమాటాలు వేసుకొని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు మెత్తపడే వరకు 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకుని ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు వేగించుకొని ములక్కాయ ముక్కలు ఉడికించుకున్న మటన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలాగా 5 నిమిషాలకి మటన్ అంతా ఉడికిపోయిన తర్వాత చివరిలో జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ములక్కాయ మటన్ కర్రీ రెడీ. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.